హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారి ఇన్స్టాలో ఇప్పుడే ఒక పోస్ట్ వేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆయన ఆర్చరీ లీగ్ వరల్డ్ ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మనకి ఇండియన్ ఐపీఎల్ ఏదైతే ఉందో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి. సో ఆర్చరీకి లేదు అలాగా. సో ఫస్ట్ టైం, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఢిల్లీలో జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మొత్తం ప్రీమియర్ లీగ్కి రామ్ చరణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో ఇండియాలోనే వరల్డ్ కి సంబంధించినటువంటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కి ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ గారిని పెట్టడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి అనుకోవాలి. సో దీన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఆ ప్రీమియర్ లీగ్ ఏదైతే సక్సెస్ అయ్యిందో, సో దాన్ని మోడీ గారి సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. సో మోడీ గారు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఇటువంటి ఆర్చరీ అనేటువంటి ఆర్ట్ మన ఇండియాలో ఫస్ట్ టైం ప్రపంచంలో సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరూ వచ్చి ఆడటం అనేది, సో మోడీ గారి ప్రోత్సాహం కూడా ఖచ్చితంగా ఉండింది ప్లేయర్స్ అని చెప్పేసి రామ్ చరణ్ గారు మెన్షన్ చేశారు. సో అసలు రామ్ చరణ్ ప్లస్ మోడీ, అసలు ఇది కదా పర్ఫెక్ట్ క్లిక్, పర్ఫెక్ట్ ఫ్రేమ్, పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు దీన్ని. రాముడితో మోడీ, మోడీతో రాముడు, అసలు చాలా బాగుంది ఈ కాంబినేషన్. బికాజ్ గతంలో మనం చూసాము, ఓత్ సెరమనీకి పవన్ కళ్యాణ్ గారు ఓత్ సెరమనీకి వచ్చారు. అప్పుడు కూడా మనకి రామ్ చరణ్ గారు మోడీ గారికి సంబంధించినటువంటి ఇంత హెచ్డి పిక్స్, ఇంత క్లారిటీ పిక్స్, పక్క పక్కన ఇంటరాక్షన్ మనం చూడలేదు. బహుశా మాట్లాడే ఉంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది ఫస్ట్ టైం. సో రామ్ చరణ్ ప్లస్ మోడీ ఫస్ట్ ఇంటరాక్షన్ పర్సనల్గా అనేది ఇదే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇదే ఫస్ట్ ఇదే. సో ఆ హెచ్డి పిక్స్ అవన్నీ కూడా రామ్ చరణ్ గారు అప్లోడ్ చేయడం జరిగింది. నన్ను మెయిన్లీ అన్ని పిక్చర్స్ కంటే నాకు ఒక పిక్చర్ బాగా అట్రాక్ట్ చేసింది. బికాజ్ రామ్ చరణ్ అంటే ఏంటి, రాముని చరణాల దగ్గర తేజోవంతమైనటువంటి వాడు హనుమంతుడు. సో రామ్ చరణ్ గారి పేరు హనుమాన్ కాబట్టి, సో అటువంటి రామ్ చరణ్ గారు ధనస్సు పట్టుకుంటే, మనకి మగధీరలో కూడా ధనస్సు పట్టుకున్నారు, ఆర్ఆర్ఆర్లో కూడా రాముడిగా చూపించారు రాజమౌళి గారు. అటువంటి మన రాముడు, మన రామ్ చరణ్ ధనస్సు పట్టుకొని మోడీ గారితో పక్కన ఉండడం అనేది అది నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ పిక్చర్ అది. సో ఈరోజు ఈ డే కంప్లీట్ అయిపోయింది, ఈ డే పరిపూర్ణంగా ఉందనిపిస్తుంది నాకు. ఇది ఆ పిక్చర్ అనగానే మెమరబుల్ పిక్స్. సో మెమరబుల్ మూమెంట్ అని చెప్పేసి అనుకోవాలి. మోడీ ప్లస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు ఐ ఫీస్ట్ నిజంగా. సో అది మోడీ ప్లస్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.